ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారి ఎంట్రీకి ముందు ఆనాటి నంబర్ 1 హీరోలు సంకుచిత మనస్తత్వంతో ఉండేవారు. క్రొత్త వారు ఎవరిని కూడా ఇండస్ట్రీలోకి రానిచ్చేవారు కాదు. ఎందుకంటే వారు తమను డామినేట్ చేస్తారనే భయం. కానీ చిరంజీవి గారు రానే వచ్చారు. వారందరినీ కూడా డామినేట్ చేశారు. కానీ చిరంజీవి గారు ఆ హీరోల్లా సంకుచిత మనస్తత్వం కలిగిన వారు కాదు. ఆయన ఇండస్ట్రీలో క్రొత్త వారందరికీ ప్రవేశం కల్పించారు. పైపెచ్చు క్రొత్త వారిని, యువతరాన్ని ఎంకరేజ్ చేశారు, చేస్తున్నారు కూడా. అయితే 40 సంవత్సరాలుగా చూపిస్తున్న అసమాన ప్రతిభా పాటవాల వల్ల చిరంజీవి గారి ధాటికి కొన్ని ఫ్యామిలీలు కనుమరుగయ్యాయి. మరికొన్ని ఫ్యామిలీలు బ్యాక్ సీట్కే పరిమితమయ్యాయి. ఇది చిరంజీవి గారి తప్పు కాదు, ఆయన ప్రతిభా పాటవాలదే తప్పు. ఆ విధంగా చిరంజీవి గారి ప్రతిభ వల్ల గత 40 ఏళ్లుగా తొక్కివేయబడ్డ ఫ్యామిలీ ఒకటి ఉంది. ఆ ఫ్యామిలీకి కులగజ్జి ఎక్కువ. ఆ ఫ్యామిలీకి ఉండే ఫ్యాన్స్ కూడా మ్యాక్సిమం కులగజ్జిగాళ్లే. వాళ్ళంతా కూడా గత 40 సంవత్సరాలుగా చిరంజీవి గారిని ఏమీ చెయ్యలేక అసహనంగా కొత్త ఉడికిపోతూ ఉంటారు. ఈ కులగజ్జిగాళ్ళందరూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో స్పేస్లు పెట్టుకుని చిరంజీవి గారిని లకారాలతో బూతులు తిడుతూ ఉంటారు. తాజాగా కూడా వారు మెగాస్టార్ చిరంజీవి గారిని, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని నీచాతి నీచంగా బూతులు తిట్టారు. అయితే మెగా ఫ్యాన్ లీడర్ శాండీ ధనపాల ఊరుకోలేదు, తిరగబడ్డారు, వారిని కూడా తిట్టారు. ఇది జస్ట్ లైక్ న్యూటన్స్ థర్డ్ ఫార్ములా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ వంటిది. దీనితో ఉడికిపోయిన కులగజ్జిగాళ్లు ఆయనపై కోర్టులో కేసు వేస్తే జడ్జి గారు ఆ కేసును కొట్టివేస్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి కేసులు నా వద్దకు తీసుకురావద్దు అంటూ వారికి మొట్టికాయలు వేశారు. ఆ కుల ఉన్మాదుల్ని బిళ్లబంట్రోతో మెడపట్టి బయటకు గెంటి వేసినట్టుగా తెలుస్తోంది.